గణపతే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. శ్రీ క్రోధి నామ సంవత్సర పంచాంగ శ్రవణానికి స్వాగతం, సుస్వాగతం. ద్వాదశ రాశుల వారికి కూడా ఈ క్రోధి నామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా చూసినట్లయితే కనుక 2024వ సంవత్సరం టు 2025వ సంవత్సరం, అంటే ఉగాది నుంచి ఉగాది వరకు కూడా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో ఒక్కసారి మనం పరిశీలిద్దాం. మరి ఓం శ్రీ మాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అంతేకాకుండా మన వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తూ ఉండండి. ఆ తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే జాతకాలు పొంతన, జాతకాల విశేషం, తర్వాత ఏమైనా చక్రాలు అవి వేయాలన్నా, లేకపోతే ఏ డౌట్ ఉన్నా కూడా, అంటే కెరీర్ పరంగా కానీ, విద్యాపరంగా కానీ, లేకపోతే పెళ్ళిళ్ళు అవ్వకపోయినా జాతక విశ్లేషణ చేసి ఏదైనా అవసరమైతే కుంభ వివాహాలు, కదలి వివాహాలు దగ్గరుండి చేయించబడును. అదేవిధంగా హోమాది కార్యక్రమాలు, చండీ హోమం లాంటి అద్భుతమైనటువంటి హోమాది కార్యక్రమాలు, జపాలు, దానాలు అన్నీ దగ్గరుండి అన్నీ కూడా సంపూర్ణంగా చేయించబడడానికి తప్పనిసరిగా మేమందరం కూడా శ్రద్ధ తీసుకున్నటువంటి విప్రోత్తములు మనకు ఉన్నారు. అందువల్ల ఆ విషయంలో కూడా నన్ను సంప్రదించవచ్చు. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో గత 16 సంవత్సరాలుగా రన్ చేస్తూ ఉన్నాము. ఎన్నో వందలాది మందికి, వేలాది మందికి పెళ్ళిళ్ళు చేశాము. అన్ని వర్ణాల వాళ్ళు కూడా హిందువులైతే ఆహ్వానితులే. క్రింది నెంబర్లో మీరు సంప్రదించగలరు. ఓం శ్రీ మాత్రే నమః. నూతనంగా ఉన్నటువంటి ఈ క్రోధినామ సంవత్సరంలో ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో మీరందరూ ఉండాలని ఆ చండీ పరదేవతని ప్రార్థిస్తూ ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. క్రోధినామ సంవత్సరం మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం, పునర్వసు 1, 2, 3. ముఖ్యంగా చూసినట్లయితే ఆదాయం చూస్తే 5, వ్యయం చూస్తే 5, అంటే 2 బరాబరు ఉన్నాయి. ఆ తర్వాత రాజపూజ్యం చూస్తే 3, అవమానం చూస్తే 6. అయితే ఏ విధంగా ఉండబోతోంది అంటే కనుక పట్టుదలతో మీరు పనులు సాధించగలుగుతారు. పట్టుదల అనే పట్టు వస్త్రాన్ని కట్టుకుంటే ఎక్సలెంట్గా పనుల్లో ముందుకు పెడతారు. అయితే ఏంటంటే మనం ఉగాది అయిపోయింది, కొత్త సంవత్సరంలో అడుగుపెట్టాం. కానీ కొన్ని విషయాల్లో ఏమో పట్టుదల పట్టాలి, కొన్ని విషయాల్లో పట్టిందల్లా బంగారమే. మీరు పట్టిందల్లే బంగారం అయ్యేటటువంటి శుభ సూచనలు మనకు కనిపిస్తున్నాయి. ఏ విధంగా అంటే ఆర్థికంగా బాగుంది, ఆరోగ్యంగా బాగుంది, లాభంగా ఉంది, శత్రువుల మీద జయం, ఇవన్నీ కూడా ఎక్సలెంట్గా కనిపిస్తున్నాయి. తర్వాత చూసినట్లయితే యశోభూషణ ప్రాప్తి అంటే ఏమిటి? యశస్సు, మన యొక్క కీర్తి పెరుగుతుంది. అందరూ కూడా మనల్ని పొగుడుతారు. ఇంకంతకన్నా ఏం కావాలండి? పొగడ్తలతో మీరు ఎంతో ఆనందంతో వెల్లువైపోయి సంతోషంగా మనకి ఆనందంగా ప్రారంభిస్తారు కొత్త సంవత్సరంలో. తర్వాత చూసినట్లయితే కనుక సంఘంలో కూడానండి అందరితో సఖ్యంగా ఉండడం వల్ల, మీ సహకార సహాయాలు సంఘానికి కూడా ఉపయోగపడటం వల్ల కూడా మంచి పేరు, కీర్తి మీరు గడిస్తారు. తర్వాత విషయానికి వస్తే జూన్ నెలలో కొంచెం తలకాయ నొప్పులు కనిపిస్తున్నాయి. కళత్ర విషయంలో ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మాట పట్టింపులు, విభేదాలు కలిగేటటువంటి విషయాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత శుభకార్య నిమిత్తం బాగా డబ్బు ఖర్చు చేస్తారు. ముఖ్యంగా ఏమిటంటే శుభకార్యాల విషయంలో డబ్బులైతే బ్రహ్మాండంగా ఖర్చు పెట్టేస్తారు. ఆ సంబంధం కుదిరితే బాగానే ఉంటుంది, కానీ లేకపోతే కనుక మనము అన్ని విధాలా ముందుకు వెళ్ళాము, అన్ని ఖర్చులు పెట్టుకున్నాము, అది లాస్ట్కి వస్తుల్లోకి ఏమిటో అలా ఆగింది, పెండింగ్లో పడింది అని విచారం కూడా మిమ్మల్ని వెంటాడుతుంది. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. టైంకి భోంచేయడం, టైంకి నిద్రపోవడం అనేది మర్చిపోకండి. తర్వాత ఏంటంటే సెక్యులేషన్స్ విషయంలో కూడా లాభాలు బాగానే గడిస్తారు. అందువల్ల ఆ విషయంలో ఓకే, బాగానే ఉంది. మీ ఉద్రేకం, మీ కోపం వలన మీకు శత్రువులు పెరుగుతారు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అనే పద్యం ఇక్కడ మనం పాడుకోవాలి. అందువల్ల జాగ్రత్తగా కోపాన్ని అదుపులో పెట్టుకోండి. తర్వాత ఏంటంటే కనుక కొన్ని టెన్షన్స్ మీరు తీసుకుంటారండి. ఏంటంటే టెన్షన్స్ వలన మిత్రుల దగ్గర మీరు అన్ని విషయాలు చెబుతారు. దానివల్ల వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా ఎద్దేవా చేస్తే మీరు చాలా బాధపడిపోతారు. అందువలన కొన్ని విషయాల్ని షేర్ చేయకండి, మనసులో పెట్టుకోండి అంతే.
తర్వాత అన్ని రంగాల్లోని కూడా రాణింపు అనేది అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇక నవంబర్లో వస్తువులకి వాహన సౌఖ్యం వస్తుంది. ఆ తర్వాత ఇంకా అక్టోబర్ నుంచి నవంబర్ వరకు మళ్ళీ మన టర్నింగ్ తిరిగింది. కొంచెం డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇంజరీలు గానీ, యాక్సిడెంట్లు గానీ జరిగే అవకాశం కనపడుతుంది. జాగ్రత్త, బీ కేర్‌ఫుల్. తర్వాత గృహంలో స్థాన మార్పులు, ట్రాన్స్‌ఫర్సు అకస్మాత్తుగా అవుతాయండి. ఎలా కాదు, మనకి తెలీదు ఇది ట్రాన్స్‌ఫర్ అవుతుందని. అనుకోకుండా వేసేసాం పలానా చోటుకంట అనమాట. అలాంటి పరిస్థితులు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఏంటంటే ఆర్థికంగా గానీ, వస్తువులుగా గానీ నష్టాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి కొంచెం. ఎందుకంటే గనక కొన్ని విషయాల్లో కొంచెం మనం ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. శుభకార్య ప్రయత్నాలకి కొంచెం ఆటంకం కలిగితే నిరాశ పడకండి. ఎప్పుడు కూడా కష్టే ఫలే అన్నట్టుగా మనం ఇంకా ముందుకు దూసుకెళ్ళిపోవాల్సిందే. క్రయ విక్రయాదులు వాయిదా పడటం వల్ల కూడా కొన్ని చికాకులొస్తాయి. దాని విషయంలో కూడా కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండండి. కోర్టు వ్యవహారాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా పెద్దవాళ్ళ సలహా తీసుకునే ముందుకు వెళ్ళండి. రైతులకి చూస్తేనేమో శ్రమ ఎక్కువవుతుంది. ఆదాయం చూస్తే కాస్తంత తగ్గుతుందని చెప్పొచ్చు. తర్వాత వ్యాపారస్తులు కొంచెం ఏంటంటే గనక మరి ఎక్కువ లాభానికి వెళ్ళకుండా కొంచెం తక్కువ లాభంలో అన్నా సరే వ్యాపారాన్ని ఈ వస్తువులు నిలవ ఉండకుండా కంప్లీట్ చేసుకోవడం అనేది చెప్పదగిన సూచన. ఈ జాగ్రత్తలు మీరు తీసుకుంటూ పోటీతత్వానికి దూరంగా ఉండడం అనేది చాలా చాలా ముఖ్యం అండి. గుర్తుపెట్టుకోండి. వాడెవడో పోటీ పడ్డాడు అనేసి మనం పోటీ పడితే మరి తర్వాత మన దగ్గర వస్తువు ఉండిపోతే అది వేస్ట్‌గా అయిపోతుంది కదా! అందుకని జాగ్రత్తగా ఉండండి. ఇక జనవరి నెలస్తుల్లోకి కొంచెం మౌనంగా కర్తవ్య నిర్వహణే మంచిది మనకి. ఆ తర్వాత మానసిక, శారీరక శ్రమల వలన టెన్షన్స్ ఎక్కువ తీసుకుంటారు. జాగ్రత్త జనవరి నెలలో. ఇక ఫిబ్రవరిస్తుల్లోకి బంధుమిత్రులందరూ కూడా సహకారం అందిస్తారు. కొంచెం అంతా కూడా మాట ముచ్చట అన్నీ కూడా బాగానే జరుగుతాయి. కొంచెం మధ్యవర్తిత్వాలకు కూడా మీరు దూరంగా ఉండడం చాలా మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగానే ఉండండి. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగానే ఉండండి. అధికారుల దగ్గర జాగ్రత్త. నేను చేసేస్తానని మాట ఇచ్చేసి ఆ తర్వాత అది అవ్వకపోతే వాళ్ళు మీ మీద అక్షింతలు వేయడం ఖాయం. జాగ్రత్తగా ఉండండి. ఆర్థికంగా మాత్రం పర్వాలేదు. మార్చి నెలస్తుల్లోకి శుభాశుభ మిశ్రమాలే కనిపిస్తున్నాయి. శుభకార్య ప్రయత్నాలు హమ్మయ్య ఒక కొలుక్కొస్తాయి. చాలా సంతోషంగా ఉంటారు. మంచి కొలుక్కొస్తాయి. కుటుంబంలో కూడా ఏకవాక్య పరిపాలన జరుగుతుంది. మీ మాట అందరూ వింటారు. మిమ్మల్ని అనుసరిస్తారు. ఆ తర్వాత విషయానికి ఏంటంటే కార్యసాధనలో మీరు ముందుకు దూసుకు వెడతారు. తప్పనిసరిగా కార్యాన్ని సాధించి తీరుతారు. ఆ తర్వాత పట్టుదలతో మీరు ఆర్థికంగా నిలదొక్కుంటారండి. పట్టుదల అనేది ఈ సంవత్సరం మీకు చాలా అవసరం. చాలా విషయాల్లో సమన్వయం అవసరం. చాలా విషయాల్లో పట్టుదలతో మీరు ఉండడం అవసరం. చాలా విషయాల్లో కోపాలు తగ్గించుకోవడం అవసరం. ఇవన్నీ జాగ్రత్తగా చేసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. ఒక్కసారి నవగ్రహ శాంతి చేసుకోవడం కానీ, ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మంగళవారం నాడు పేదవాళ్ళకి భోజన దానం, ఎర్రటి పుష్పాలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర ఓం సాం శరవణభవ, ఓం సాం శరవణభవ అని 108 సార్లు అనుకోవడం. ఆ తర్వాత విష్ణు సహస్ర పారాయణం చేయండి. ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని చెప్పుకుని వెళ్ళండి. కనీసం ఒక 3 సార్లు విజయం కలుగుతుంది. ఓం శ్రీ మాత్రే నమః.